ఒకవేళ పంట వేసుకున్నాక మధ్యలో పంట నష్టపోతే మరి మీరు ఇస్తారా పైసలు? ఇప్పుడు ఆల్రెడీ దానికి బీమా కడతామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా బీమాకు అత్తలేదు పత్తలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫసల్ బీమా యోజన కనీసం మీరు బీమా డబ్బులు చెల్లిస్తున్నారు అంటే దానిది అడ్రస్ లేదు. ఇక్కడ ఇప్పుడు పంటలు వేసుకుంటే మీకు మద్దతు ఇస్తామని చెప్పే ప్రభుత్వం మరి పంట నష్టపోతే మీరు ఏమిస్తారు? రైతు భరోసా పేరిట మీరు 7,500 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇస్తామని చెప్పి డబ్బులు పెంచడమని చెప్పి మొత్తానికి తగ్గించుకొని సగానికి సగం యాక్చువల్గా 7,500 కోట్లు కావాలి లెక్కకైతే. మన రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతులకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు 7,500 కోట్లు. సో ఆ 7,500 కోట్లకు మీరు కలిపితే ఇంకొక 1,500 కోట్లు ఎక్కువ కావాల్సింది, ఎందుకంటే ఇంకో 2,500 ఎక్కువ ఇస్తా అన్నారు కాబట్టి. అది వదిలేసి దాన్ని 3,000 కోట్లకు 4,000 కోట్లకు కుదిచ్చిరన్నప్పుడే అర్థమైపోయింది మీకు ఇవ్వడం ఇష్టం లేదు.